एट टेबल पास సో నేను ఆ విజిట్ ప్రకారం మన 10 మంది సబ్మిట్ చేసిన దాంట్లో అందరికీ కూడా బాగా ఉన్నాయి. ఈరోజు కూడా అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన స్క్రూటినీ ప్రక్రియ అనేది ఒక 10-15 మినిట్స్లో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ జనరల్ ఆఫీసర్ ఉన్నారు డీకేసీ ఐఏఎస్ అని, ఆయన వెస్ట్ బెంగాల్ ఫెడరల్ ఐఏఎస్ ఆఫీసర్. ఈరోజు ఢిల్లీ నుంచి జనరల్ ఆఫీసర్ వల్ల వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఒక 5-10 మినిట్స్లో ఆయన రాజు నుంచి ఇందాక బయలుదేరి 10 మినిట్స్ అయింది. సో వచ్చేసారా బడ్జెట్ పార్టీ ప్రకారం హోప్ని మనం స్క్రూటినీ చేసుకుంటూ వెళ్తాము. స్క్రూటినీ టైంలో మీకు అందరూ కూడా ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి పబ్లిక్గా మనం నోట్స్ కూడా డిస్ప్లే చేసాము. అన్ని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసాము. సో మీరు ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రైజ్ చేసుకోవచ్చు. నేను హోప్ నామినేషన్ స్క్రూటినీ చేసి దాని ఏం డిస్ట్రిబ్యూషన్ అనౌన్స్ చేస్తున్నాను. ఎవరైతే యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ దానికి సంబంధించిన కాపీస్ కావాలనుకుంటారో మీరు అప్లై చేసుకుని మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Two different types of picks, sir. One is a pre-nomination. Whoever wants to have nomination, they are established office. Whoever wants, they are giving this form 26, vote form. They are giving a notice what are the things they have tried during nomination. We have given picks like this, sir. We have mentioned clearly we need to corporate color and that is recently established that certificate of the collector also even though they are belonging to the same they are asking for insurance property, ST cash certificate, recently. So personal signature section 23, they have given kit like this, sir. Based on this kit, they have submitted their nomination between 12th and 19th, sir. During 12th to 19th, they have issued again after 5 as per this, from this election it is mandated to open a new bank account. So I have ensured that everybody will open a new bank account before 1 day. So that one is and I gave also copy of electoral records, all code of conduct materials, sir. Next I gave the single window, we have found a single window system both here, sir. I also gave NXS system of respecting what day they have to apply for a single window meeting or then the rate chart is approved already in the district, sir. So the rate chart and they also gave a list of all the polling stations, polling stations, who their officers, names and phone numbers and order details, sir. Already gave it, sir. And anybody who wants is given an expended on this, sir. So the next coordinate format also I gave them, sir. Handbook for candidates, vehicle permission and model application. With these all here to them, sir. And they have taken the reception. వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళు పార్టీ పొలిటికల్గా జిల్లా ప్రెసిడెంట్ లేకపోతే
ప్రెసిడెంట్స్ కార్యకర్తలు అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఆల్రెడీ మార్నింగ్ కూడా మేము చెప్పడం జరిగింది. సో ఇతర వ్యక్తులు ఉంటే వెళ్ళిపోవాలి అక్కడ బయట. సో ఆ నామినేషన్ పేపర్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా నిమ్మక జయకృష్ణ గారికి సంబంధించిన ఎలిజిబిలిటీ పైన కానీ నామినేషన్ 2B ఫామ్ మీద కానీ మనం ప్రకటించిన నోటీస్ బోర్డు వాటి మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసుకోవచ్చు. Second nomination. Second candidate nomination by Supreme గారు సంబంధించిన ఉంటుంది. అన్ని కూడా అలాగే అన్ని కూడా పర్ఫెక్ట్గా చేసి ఇంకెవరికైనా దాని మీద అబ్జెక్షన్స్ ఉంటే దయచేసి రేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫామ్ 2B కరెక్ట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కానీ మనం సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఇచ్చున్నారు. కానీ 19వ తారీఖు మీటింగ్ కదా ఫామ్ ఏ అనే కాగితాలు మాకు రాలేదు. కాబట్టి రిజిస్టర్డ్ నేషనల్ రికగ్నైజ్డ్ నేషనల్ స్టేట్ పార్టీ పేరు ఇచ్చారు. ఒకరికే ప్రపోజల్ ఇచ్చారు. మనం ప్రపోజల్స్ ఇప్పుడు ఇండిపెండెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. మన 9 మంది ప్రపోజల్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ నామినేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎవరైనా అభ్యంతరాలు ఉన్నాయా? ప్రపోజల్ ఇంకేమైనా అబ్జెక్షన్ ఉన్నా రిజెక్షన్ గురించి లేదు కదా. 4వ నామినేషన్ ఇండిపెండెంట్. మనం 4వ నామినేషన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేయడం జరిగింది. అది ఫామ్ 2B వెరిఫై చేస్తున్నారు, కరెక్ట్గా ఉంది. సర్టిఫికేట్లో మాత్రం చిన్న మిస్టేక్ చేశారు. గోల్డ్ వాల్యూ 70,000 మన పార్టీలో ఇవ్వడం జరిగింది. పార్టీలో కన్సల్టేటెడ్ వాల్యూలో ఆ 70,000 యాడ్ చేయలేదు. సో అది చిన్న టెక్నికల్ మిస్టేక్స్ మెడికల్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయాలని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉంది కాబట్టి సో దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక టేబుల్ ఇన్ఫార్మ్ చేసి 2వ టేబుల్ ఎడిషన్లో అది మర్చిపోయారు కాబట్టి అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సో ఈ నామినేషన్ ఫామ్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్పెసిఫిక్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద దయచేసి చెప్పాలని కోరుకుంటున్నాను. దేవా ఐదో క్యాండిడేట్గా నామినేషన్ ఫైల్ చేసిన వాళ్ళు ప్రతిక కుమార్ సిపిఐ ఎంపార్ నుంచి చేశారు. వాళ్ళు ఆయన ఫామ్ 2B కరెక్ట్గా ఉంది. ప్రమాణ పత్రం నెరవేర్చారు. అఫిడవిట్లో మాత్రం ఒక చిన్న మిస్టేక్ చేశారు. పార్ట్ 1 టేబుల్లో ఇండివిజువల్ అమౌంట్స్ రాశారు. టోటల్ మొత్తం కాలంలో మాత్రం వర్తించిన రాశారు. కానీ పార్ట్ 2B టేబుల్లో కన్సాలిడేటెడ్ ఫిగర్లో ఓవరాల్ అన్ని కలిపి కరెక్ట్గా వేశారు. అంటే ఆ కూడిక అనేది ఫస్ట్ పార్ట్లో లాస్ట్ ఆయన చేయలేదు. కానీ అది చిన్న టెక్నికల్ మిస్టేక్ కాబట్టి అది కూడా ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. మీరు 2 సెట్లు ఫైల్ చేయడం జరిగింది. రెండు సెట్లు కూడా మిస్టేక్ని ఎవరిని నెగ్లెక్ట్ చేస్తూ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్యాండిడేట్ కానీ ఇతర వ్యక్తులకైనా అబ్జెక్షన్స్ ఉంటే దయచేసి రైజ్ చేయాల్సిందిగా కోరుకుంటుంది. లేదా ఆయన 19వ తారీఖు మూడింటికల్లా కూడా ఫామ్ ఏ కాగితాలు జమ చేయడం జరగలేదు. ఆల్రెడీ నోటీస్ కూడా జారీ చేశారు కానీ ఫామ్ ఏ కాగితాలు ఇవ్వలేదు. సో 10 మంది ప్రపోజల్స్ లేదు కాబట్టి ఒకరి ప్రపోజల్ పంపించి ఫామ్ ఏ ఇవ్వలేదు కాబట్టి ఆ నామినేషన్ కాగితం 2 సెట్లు జమ ఇచ్చారు. ఆ 2 సెట్లు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రపోజల్ అభ్యంతరాలు ఉన్నాయా?
ఫామ్ ఏ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి 10 మంది ప్రపోజల్స్ ఫామ్ ఏ ఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కన్సిడర్ చేస్తారు. ఈ 10 మంది ఇండిపెండెంట్ అంటే 10 మంది ప్రపోజల్స్ ఉన్నారు, 10 మంది లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం. ఇంకేమైనా అబ్జెక్షన్ ఉందా? లేదు. నామినేషన్ చేశారు. మొదట 5 సెట్లో సత్యకుమార్ వేశారు. సత్యకుమార్ పేరు రీఫార్మ్ సెట్లోనే వాళ్ళకి సాంబయ్య కూడా సెకండ్ దానికి ఆయన సెపరేట్గా ఇవ్వాలి. దానికి ఆయన సెపరేట్గా రిలీజ్ చేసుకునే ఒకటి పడుతుంది. అదే దానికే కుమార్ రీఫార్మ్లోనే రెండవ పేరు కూడా సరే ఏదైనా రిలీజ్ చేస్తుంది కదా, మీకు ఏమైనా తీసుకుందా? ఏం కదా నెక్స్ట్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల పాండురంగం గారు మీకు నామినేషన్ ఫామ్ చేశారు. అన్ని కార్యక్రమాలు కరెక్ట్గా ఉంటాయి. అది 19వ తారీఖు ఉన్నట్టు కదా పాపే మాపి గారు సమర్పించారు కాబట్టి సో ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ కూడా పాపే పాపి ఇవ్వాలి. ఆయన సమర్పించి ఆయన అయితేనే నేను నమ్ముతాను. వాళ్ళు ప్రజాపక్ష ఆందోళన రాజాలనుకుంటుంది. సో ఆయన చేతిలో నాకు పాపే పాపి వస్తేనే నేను నమ్ముతాను. అదొకటి. రెండవది ప్రస్తుతానికి మీరు పాపే పాపి ఇవ్వలేదు నంబర్ ఆఫ్ ప్రపోజల్స్ వస్తారు. మీరు పార్ట్ 2 2 విడుదల చేసి మొదటి పార్ట్ 1 ప్రపోజల్, రెండో పార్ట్ 10 ప్రపోజల్స్ అందరికీ ఇండిపెండెంట్గా కన్సిడర్ చేసేవాళ్ళు. మీరు రెండో పార్ట్ పెంచేయాలని ఫస్ట్ పార్ట్లో ఇండిపెండెంట్ ఇచ్చారు. మీ నుంచి పాపే పాపి అందలేదు కాబట్టి సో ఆ విధంగా మనం రిజెక్ట్ చేస్తున్నాం. తర్వాత నామినేషన్ ఫిజికల్ వెంకయ్య ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేయడం జరిగింది. ఫిజికల్ వెంకయ్య గారు వచ్చిన అఫిడవిట్లో చేశారు. మొత్తం 3 ఎకరాలు భూమి వెళ్తున్నారు. దానికి నష్టోటాలు చూపించారు. తర్వాత నెక్స్ట్ కాలంలో 19 చోట నిందలు పెట్టారు. అంటే ఆ నష్టోటాలు కింద కూడా రాసింది. చిన్న మైనర్ జరిగింది కాబట్టి అది కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అతని నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా అబ్జెక్ట్ చేస్తున్నారంటే దయచేసి చెప్పాల్సిన కోరుతుంది. మనకి నెక్స్ట్ నామినేషన్ వైఎస్ఆర్సీపీ రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ నుంచి ఇస్లాం సాయి కళాశాల వేయడం జరిగింది. 2 సెట్ల నామినేషన్స్ తయారు చేశారు. ఫామ్ 15, ఫామ్ 26 అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ తర్వాత అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో 2 నామినేషన్ ఫార్మ్లు కూడా కరెక్ట్ వల్ల నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ యాక్సెప్టెన్స్ గురించి ఎవరికైనా ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయాలని కోరుతుంది. ఆగస్ట్ నామినేషన్ పేపర్లో సిపిఐ పార్టీ నుంచి కోరట్ మనోహర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. కోరట్ మనోహర్ గారు వచ్చిన ఒక సెకండ్ తయారు చేశారు. అందులో ఫామ్ 26 అలాగే మన ఫామ్ 20 బోర్డు అన్ని కూడా సమర్పించడం జరిగింది. సో ఈ నామినేషన్ పేపర్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే దయచేసి రైజ్ చేసుకోవచ్చు. రావడం జరిగింది. 10 క్యాండిడేట్స్ లో 3 క్యాండిడేట్స్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 19వ తారీఖు పార్టీ ఫామ్ సమర్పించలేదు. వాళ్ళు టీడీపీ నుంచి నిమ్మల పాండురంగా, కాంగ్రెస్ నుంచి నిమ్మల బాలకృష్ణ గారు, సిపిఐఎం నుంచి పాలక సామయ్య గారు. ఈ 3 నామినేషన్స్ కూడా మనం పార్టీ 19వ తారీఖు సిపిఐకి రాలేదు కాబట్టి నంబర్ ఆఫ్ ప్రపోజల్స్ పరిస్థితి లేదు కాబట్టి అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 7 నామినేషన్ కూడా పర్మిట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనకి అందరికీ తెలియజేయాల్సిన పర్మిషన్ కావాలని నోటీస్ కూడా ఇచ్చాము. 23వ తారీఖు ఫైనల్ డేట్గా విత్డ్రా క్యాండిడేట్స్ ఎవరైనా క్యాండిడేట్ విత్డ్రా అవ్వాలనుకుంటే 23వ తారీఖులో విత్డ్రా అవ్వచ్చు. 23వ తారీఖు 3 తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ
the candidates, sir. Kindly, some more guidance is needed, sir. Of course, the RO is guided number of times. In spite of it, is it's a new subject for the candidates. So, we request the election authority to a little bit of liberal in this aspect, because still we need more guidance from the election commission. ఇప్పుడు మీ సైడ్లో గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. మీకు అది అర్థం కాలేదు, మీ సెపరేట్ ఎక్స్పెక్టెడ్ ఏజెంట్ కూడా మీరు పెట్టుకోవచ్చని నేను కూడా ఇచ్చాను. మీకు ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే రేపు మేము ఒక ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం. ఓన్లీ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్, మీకు అసిస్టెంట్ ఎక్స్పెక్టెడ్ అబ్జర్వర్ కూడా మన దగ్గర ఉన్నారు. సో మీకు ఆ విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లారిటీ తీసుకోవచ్చు. ఇందులో మన ఎటువంటి రిలాక్సేషన్ కానీ లీనియన్స్ కానీ ఇవ్వలేము. ఎక్స్పెక్టేషన్ 4 months ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎలక్షన్, దాంట్లో కాంప్రమైజ్ చేయలేము కాబట్టి. సో దీనిలో మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అన్ని కూడా క్లారిఫై చేసేటట్టు ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసి స్పెసిఫిక్గా ఈ 7 candidates ఎవరికి వాళ్ళు అప్రూవ్ అయ్యారో ఆ 7 candidates కూడా చూసి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీ ఎక్స్పెక్టేషన్ ఏజెంట్తో పాటు వెళ్ళండి, ఈ డౌట్స్ క్లారిఫై చేసుకుని వెళ్ళండి. రికార్డ్ మాత్రం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. first 100%
3 mm people sir, 7 are talking about sir. Currently there is no much movement sir, but to have a good proper course all the ARs details are there. And with respect to expenditure monitoring and model sir, all of the teams are in place sir. Assistant expenditure is taken from corporate department sir. And there is also accounting team sir, video team is there sir. 2 video surveillance commercials. All are appointed by the district election officers sir, and normally What were their achievements? sir, till now around 8 lakhs sir, we have till now about 8 lakhs are received sir. But all that amount is not related to it sir. We have followed the standard operating procedure. The rest of the is called ECM sir. That will complete management system. That is when also take adverse reports to this sir. They will forward to us immediately and they will send a message. Within 24 hours, our MCC officers or our by experts, myself, technical officer has to submit the action taken report. Yesterday also conducted meeting with all the police, PRT, electricity department, fire department, and police department. So within 36 hours, we asked them to these are our things, sir. So far our sir, training is conducted many times in both district and non-district. Proper register is designed, sir. It's all submitted to Chief Electoral Officer and he is also appreciated. So, what is the schedule of getting the account to the RO? Sir, there is assistant expenditure officer separated in our office, sir. We have given them notice that for every 2 or 3 days, as per the notice given by the assistant expenditure officer, they have to submit the register with the along with the expenditure agents and also with the bills. So also the expenditure observer has given us a time schedule, sir. So by what dates he will do this thing here and which dates he will be doing all the candidates registers. So we have notified the dates also to all the political parties.